ఫస్ట్ 5 days ఖచ్చితంగా ఇది చేయండి వితౌట్ పోస్ట్పోన్. ఈ రోజు మొదలు పెట్టా రేపు మొదలు పెట్టిన ఒక 7 days మాత్రం ఎగ్జామ్ కి ముందు, మీ మ్యాథ్స్ ఎగ్జామ్ కి ముందు 7 days మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. హలో ఎవ్రీవన్, సో మనకి ఇంకా ఐపీ ఎగ్జామ్స్ ఆర్ వెరీ 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 నియర్. సో ఈ వీడియోలో సెకండ్ ఇయర్ చదువుతున్న తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ అండ్ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఇయర్ తెలంగాణ, టోటల్ 3 డిఫరెంట్ టైం టేబుల్ ప్రొవైడ్ చేశాను ఫర్ లాస్ట్ 7 days. ఈ లాస్ట్ 7 days లో మీరు రివిజన్ ఎలా చేయాలి, ఎందుకంటే అమ్మ ఇయర్ మొత్తం చదివింది ఒక ఎత్తు, మనకి డివిజన్ అనేది ఒక ఎత్తు, మనకి డివిజన్ మ్యాటర్స్. ఆ రివిజన్ ఎలా చేయాలి, ఏ ఆర్డర్ లో చేయాలి, ఎట్లా రివిజన్ చేస్తే మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో సెకండ్ ఇయర్ వాళ్ళ చూద్దాం. సెకండ్ ఇయర్ తెలంగాణ ఆంధ్ర సేమ్, ఓకేనా? దిస్ ఈస్ ఫర్ బోత్ టీజీ అండ్ ఏపీ. అండ్ స్పెషల్లీ మ్యాథమెటిక్స్ కి చెప్తున్నాను, ఇలానే మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీకి కూడా ఫాలో అవ్వచ్చు. అంటే 2A ప్లస్ లో ఫిజిక్స్ పెట్టుకోండి, 2B ప్లస్ లో కెమిస్ట్రీ పెట్టుకోండి. ఇదే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఒక 7 days మీకు ప్రాపర్ స్ట్రాటజీ ప్రొవైడ్ చేస్తున్నా. ఫస్ట్ డే 1 2A లో ఉన్న ఆల్ ఎల్ఏక్యూస్ కంప్లీట్ చేయండి. డే 2 2B లో ఉన్న ఆల్ ఎల్ఏక్యూస్ కంప్లీట్ చేయండి. డే 3 2A లో ఉన్న ఆల్ ఎస్ఏక్యూస్ కంప్లీట్ చేయండి. డే 4 2B లో ఉన్న ఆల్ ఎస్ఏక్యూస్ కంప్లీట్ చేయండి. డే 5 2A అండ్ 2B లో ఉన్న విఎస్ఏక్యూస్ కంప్లీట్ చేయండి. మ్యామ్ ఎంత డ్యూరేషన్ అంటే, నీకు బాగా వచ్చు, నువ్వు రివిజన్ చేస్తున్నావు అంటే 4 hours సరిపోతాయమ్మా. లేదు నీకు కొంచెం డౌట్ ఉంది అంటే 6 hours పెట్టుకోవాలి. సేమ్ వీటన్నిటికి 4 hours లేదా 6 hours. నీకు డౌట్ ఉంది అంటే 6 hours, నీకు బాగా వచ్చు, నువ్వు రివిజన్ చేయాలి అంటే 4 hours చాలు. ఫస్ట్ 5 days ఖచ్చితంగా ఇది చేయండి వితౌట్ పోస్ట్ పోన్. ఈ రోజు మొదలు పెట్టా రేపు మొదలు పెట్టిన ఒక 7 days మాత్రం ఎగ్జామ్ కి ముందు, మీ మ్యాథ్స్ ఎగ్జామ్ కి ముందు 7 days మాత్రం ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒక రోజు అన్ని ఎల్ఏక్యూస్ చూసేయండి, ఒక 5 hours టైం తీసుకోండి ఆన్ యావరేజ్. నెక్స్ట్ ఇంకొక రోజు ఇంకొక 5 hours 2B ఎల్ఏక్యూస్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 2A ఎస్ఏక్యూస్, 2B ఎస్ఏక్యూస్, 2A అండ్ 2B విఎస్ఏక్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత స్టిల్ మనకి మైండ్ లో డౌట్ ఉంటది, ఇది చాలా, ఇవి సరిపోతాయా, నేను చేసిన క్వశ్చన్స్ ఎనఫా, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా, ఈ డౌట్స్ ఉంటాయి కదా. మరి ఈ డౌట్స్ క్లారిఫై అవ్వడానికి ఏం చేస్తానంటే, డే 6 లాస్ట్ 3 years ఏపీ అండ్ తెలంగాణ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి అమ్మా. 2A లాస్ట్ 3 years ఏపీ అండ్ తెలంగాణ టోటల్ 6 పేపర్స్ మీకు. 2025 ఏపీ తెలంగాణ, 2024 ఏపీ తెలంగాణ, 2023 ఏపీ తెలంగాణ. చాలు, ఇంతకన్నా వెనక్కి వెళ్ళదు. ఎందుకంటే కోవిడ్ టైంలో మీకు కొన్ని కాన్సెప్ట్స్ రిలేటెడ్, చాప్టర్స్ రిలేటెడ్ అలా అయ్యాయి కాబట్టి లాస్ట్ 3 years ఏపీ అండ్ తెలంగాణ అంటే ఇక్కడ ఒక 6 పేపర్స్, నెక్స్ట్ సిమిలర్లీ 2B ఇక్కడ ఒక 6 పేపర్స్ కవర్ చేస్తారు. ఆ 6 పేపర్స్ కవర్ చేయండి, మిమ్మల్ని కొట్టేటోళ్ళు లేరు. ఖచ్చితంగా 70+ షార్ట్ వస్తాయి 2A 2B లో. ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి చాలు. అండ్ మీకు వీటి రిలేటెడ్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీకు కాలేజెస్ లో పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసిన వెల్ అండ్ గుడ్, అవన్నా ఫాలో అవ్వండి. బట్ ఈ ఆర్డర్ లో ఫాలో అవ్వండి. ఇక్కడ దాకా వచ్చాక మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడగానే ఇంకా మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. నాన్న ఎస్ నాకు ఈ క్వశ్చన్స్ వచ్చాయి, నేను చేయగలుగుతాను ర్యాండమ్ గా చూసుకోలేదు. ప్రతి క్వశ్చన్ సొల్యూషన్ వచ్చేదా చేయండి, ఈ 6 పేపర్స్ సొల్యూషన్ వచ్చేదా చేయండి, ఈ 6 పేపర్స్ సొల్యూషన్ వచ్చేదా చేయండి. అన్ని క్వశ్చన్స్ చేయక్కర్లేదు, ఎందుకంటే చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది కదా. అందుకని ఇక్కడ ఆల్ సిక్స్ రిపీట్ అవ్వకుండా ఉన్నవన్నీ ప్రాక్టీస్ చేయండి చాలు. పక్కా ఇక మనల్ని కొట్టేటోళ్ళు లేరు. 70+ షార్ట్ వస్తాయి సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తెలంగాణ 1A 1B వచ్చిందంటే ఎవరమ్మా? అది తెలంగాణ స్టూడెంట్. సేమ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడ ఫాలో అయిపోవచ్చు. ఫస్ట్ 1A 1B, 1A ఎస్ఏక్యూస్, 1B ఎస్ఏక్యూస్, 1A అండ్ 1B బిఎస్ఏక్యూస్. ఇవి అయిపోయిన తర్వాత లాస్ట్ 3 years ఇక్కడ మీకు చెప్తున్నా సిలబస్ చేంజ్ అయింది కదా అంటే, ఇయర్ చేంజ్ అయింది, లాస్ట్ ఇయర్ వరకు అంతా సేమ్. సో మీరు కూడా లాస్ట్ 3 years ఏపీ అండ్ టీజీ చూడండి. ఏపీ కూడా చూడండి అమ్మా. ఏపీ అండ్ టీజీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆఫ్ 1A, ఏపీ అండ్ టీజీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆఫ్ 1B. ఇలా ప్రాక్టీస్ చేయండి, షార్ట్ మంచి మార్క్స్ వచ్చేస్తాయమ్మా, ఓకేనా? ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. తెలంగాణ వాళ్ళకి కూడా వీటి రిలేటెడ్ పీడిఎఫ్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు యాడ్ చేపిస్తాను. నెక్స్ట్ ఏపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో మరి ఇప్పుడు మాకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లేవు కదా మ్యామ్, మాకు ప్యాటర్న్ మొత్తం మారిపోయింది కదా, మరి మేమేం చేయాలి అంటే, ఏపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. 8 marks ని 2 parts గా డివైడ్ చేయండి అమ్మా. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఒక రోజంతా ఫస్ట్ పార్ట్ లో ఉన్న 8 marks చేసేసేయండి, ఇంకో రోజంతా సెకండ్ పార్ట్ లో ఉన్న 8 marks. అస్సలు బై హార్ట్ చేయదు. బై హార్ట్ చేస్తే మీకు 1 mark 2 mark లో ఎఫెక్ట్ పడుతుంది. ప్రాక్టీస్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాత డే 3 ఆల్ 4 mark, డే 4 ఆల్ 4 mark అయిపోయిన తర్వాత డే 5 ఆల్ 2 mark,
కంప్లీట్ అయిపోయిన తర్వాత డే 6 ఆల్ 1 మార్క్ అన్ని ప్రాక్టీస్ చేయండి. నేను మీకు కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేపిస్తానమ్మా. మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇప్పుడు డే 7 స్పెషల్లీ ఎవరికంటే నేను ఫెయిల్ అయితానేమో అన్న భయం ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ మీకు 2 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది. నేను మీకు ఆ 2 మోడల్ పేపర్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేపిస్తా. మీరు ఎక్కడికో ఎత్తుక్కోకర్లేదు, ఓకేనా? 2 మోడల్ పేపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేపిస్తాను. ఆ 2 మోడల్ పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఈ రోజంతా, ఓకేనా? అన్ని ప్రతి క్వశ్చన్ ఆ ఫస్ట్ మోడల్ పేపర్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, సెకండ్ మోడల్ పేపర్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. 200% పాస్ అవ్వడం ఏంట్రా, 50+ ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్ ఆ 2 పేపర్లు ప్రాక్టీస్ అయితే, ఓకేనా? క్లియర్? ఇది ఏపీ వాళ్ళకి సంబంధించింది. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్, ఇంకా మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం కాన్సెప్ట్స్ డౌట్స్ ఉన్నాయి, ఏది ఎట్లా కన్ఫ్యూజన్ ఉంది, ఐపీ రిలేటెడ్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సిమిలర్ టైం టేబుల్ మీరు ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి కూడా ఫాలో అయిపోవచ్చు, ఓకేనా? దట్స్ ఇట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. బై బై.